నేను మొదటిసారిగా దైవ సేవకి పంపబడినప్పుడు సాల్మాన్ అన్నే నాకు నా చేతికి ఒక 300 రూపాయలు ఛార్జీకి ఇచ్చి నా మీద చెయ్యుంచి, నువ్వు చిలకలూరుపేట పట్టణం వెళ్తున్నావు, సమస్యల కోసం కాదు, అక్కడ ఆత్మని రక్షించడానికి దేవుడు నేను తీసుకెళ్తున్నాడు, నువ్వు దైవ సేవ చేస్తావు నాయనా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు సాల్మన్ అన్న ముందు కూర్చొని నేను దేవుని వాక్యం విన్నాను. కొంతమందికి అర్థం కాదు, షాలేం అన్న ఎందుకు సాల్మన్ అన్నకు అంత ప్రయారిటీ ఇస్తాడని. కృతజ్ఞత. ఏమీ తెలియని నన్ను ముందుగా గుర్తించి స్టార్టింగ్లో వెళ్ళి దగ్గరలో కూర్చుంటే వర్షిప్ లీడ్ చేయన్నాడు. నాకు దడబుట్టింది. మళ్ళీ దగ్గరలో కూర్చుంటే మళ్ళీ పిలిచే అవకాశం ఉందని చివరిలో కూర్చునేవాడిని. అంటే వర్షిప్ నడిపించమని పిలిచేవాడు. తర్వాత దేవుని ప్రేమ, ఆత్మీయత, చాలా విషయాల్లో సాల్మన్ అన్న నాకు మంచి మాదిరి. హల్లెలూయా. చాలా ఇష్టమైన వ్యక్తి కూడా. అక్కడ 4 రోజులు మన కూటాలు అయితే ఒకరోజు ముందే వచ్చి అన్న 4 దినాలు కంప్లీట్గా నాతో ఉండి, అవకాశం ఉంటే 5వ రోజు కూడా సగం గడిపి చిన్నగా అప్పుడు బయలుదేరతాడు. అన్న కోరాడు, ఓల్డ్ సిటీలో మనం ప్రేయర్ పెట్టాలి, నువ్వు రావాల్సిందే అని. వాస్తవానికి గత కొంతకాలంగా పేషెంట్ అయి ఉన్నాను నేను. అది కూడా పోయింది మొత్తం వదిలి యేసునామంలో. అంటే బాధ్యత. ఒకవేళ నేను ఇబ్బంది పడితే ఆ బలిపీఠం మీద ప్రాణం వదిలినా పర్వాలేదు, కానీ అన్న ఆశ నేను తీర్చాలి, అన్న పెద్ద పనికి పూనుకున్నాడని సిద్ధపడి నేను వచ్చాను.